అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. శిష్య వెయిట్ వచ్చేసా. ఐ లవ్ యూ రాజా. గురుగారు మన కోసం భక్తులు చాలా మంది వచ్చారు, పిలవమంటారా? పిలువు శిష్య. శిష్య నీకు తెలుసు కదా శిష్య, జ్యోతి లేకుండా నేను ఏ పని మొదలు పెట్టనని. జ్యోతి అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా గురుగారు. శిష్య జ్యోతి అంటే అమ్మాయి కదరా, న్యూస్ పేపర్ రా ఎదవా, న్యూస్ పేపర్ రా ఎదవ కన్నీ నా అలవాట్లే. శిష్య పిలువు శిష్య. మన కోసం గురువుగారు మన కోసం భక్తులు విచ్చేస్తున్నారు, పిలుద్దామా? తడబడమా శిష్య, ఎందుకు తడబడ్డా, అందరూ మనోళ్ళే. శిష్య ఇందాక ధ్యానంలో నాకు ఒక డౌట్ వచ్చింది, నీకు ఎందుకు ఎన్నేళ్ళు ఉన్నాయి శిష్య? నాకు 11 గురుగారు. ఏంది 11? 11 ఎలా శిష్య? మనిషికి 10 కదా ఉండేది. చూపిస్తాను, చూసారా? చూపి శిష్య. 10 9 8 7 6 5 11. శిష్య మరి నాకెన్ని ఉంటాయి శిష్య? నీకు మీరే చూసుకోవాలి స్వామి. అదేం శిష్య, మీరే ఒకసారి చూసుకోండి స్వామి. సరే లెక్క పెడతాను శిష్య. శిష్య మైక్ పట్టుకో. 1 2 అలా ఎవరైనా లెక్క పెడతారు గురువు గారు. ఒకసారి జోబీ లోపల పెట్టుకొని చూడకుండా లెక్క పెట్టండి. శిష్య 1 2 3 4 5 6 7 8 9 10 11 శిష్య. గురుగారు 11 శిష్య. సరిగా లెక్క పెట్టారా? మళ్ళా లెక్క పెట్టమంటావా? కానీ గురువు గారు 1 2 3 4 5 6 7 8 9 10 శిష్య. గురువు గారు చెప్పారా 11 అని? శిష్య నేనేందో అనుకున్నా శిష్య, పెన్సిల్ శిష్య ఇది. గురువు గారు ఎట్లాగే అనుకున్నారు గురువు గారు. శిష్య గురువు గారు చెప్పండి శిష్య. గివ్ ఏ ఛాన్స్. ఎస్ శిష్య చెప్పు శిష్య. ఇప్పుడు వచ్చే భక్తుల్లో నాకు ఒక ఛాన్స్ ఇస్తారా? వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఎదవా ఈడొకడు అన్నం తినక ఉడక ముందే తింటానంటాడు. గురుగారు మీరు ఛాన్స్ ఇచ్చి అడిగి చెప్పమని వరకు నేను చెప్పను గురుగారు. వీడు అన్నం ఉడికినా తినడు. సరే గురుగారు మన కోసం భక్తులు వచ్చినారు కదా, పిలుద్దామా? మొదటి వాడిని పిలువు శిష్య. సర్పంచ్ గారు ఎవరు కొత్త బాబు గారు వచ్చారు. అరే 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 దేవుడా దేవుడా ఏడువా దేవుడా చూడుడా ఎవరమ్మా కొత్త గురువు అంట? ఎవరు శిష్య? నువ్వు ఏ పని మీద వచ్చావు నాయన? నేను ఎవరు చెప్పాలి నీకా? నేను 25 ఎకరాల క్యాంపస్, ఒక బిల్డింగ్, 1500 మంది స్టూడెంట్స్, 6 బ్రాంచ్లు, 6 హెచ్ఓడీలు, ఒక ఈవో, ఒక ఏవో, ప్రిన్సిపల్, ఒక కరస్పాండెంట్, కలిసి ఎంచుకున్న నాయకుడ్రా. శిష్య ఇంతగా నా దగ్గరికి జాతకం చూపించడానికి వచ్చావు నాయన? నువ్వు నాకు జస్ట్ ఇమాజిన్, నేనే నీ జాతకం డిసైడ్ చేయడానికి చేయడానికి వచ్చి. ఇంతగా నీ పేరేంది నాయన? కుమార్, శరత్ కుమార్, మాణికంఠ శరత్ కుమార్. గురుగారు శిష్య చెప్పండి గురుగారు. వెళ్ళి మొదటి భక్తుని పిలువు నాయన. తప్పకుండా. గురుగారు నమస్కారం. చెప్పు నాయన, నీ సమస్య ఏంది? ఏం పేరు నాయన నీ పేరు? నా పేరు ఎస్ఎస్ తేజ గురుగారు. ఎస్ఎస్ తేజ అంటే? సేమ్ సాంగ్ తేజ. వావ్. ఏం చేస్తుంటావు నాయన? ఏం చేస్తున్నాను? మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటాను. కంపోజ్ చేస్తుంటావా? నువ్వు మ్యూజిక్ కంపోజర్ అంటున్నావు స్వామి.
శిష్య చెప్పండి గురువు గారు. ఇంతకు ఫస్ట్ సాంగ్ ప్లే చేయమంట పాడతావా? ఫస్ట్ సాంగ్ నేను పాడతాను, మీరు వినండి గురువు గారు. పాడినాయన. రాత్రి తిన్నా రాత్రి తిన్నా రాత్రి తిన్నా రాత్రి తిన్నా రాత్రి బాబు తిన్నా. నాయన ఆపునాయన. రాత్రి అందరూ తిన్నారు నాయన. ఇప్పుడు నువ్వు తినేదేంటి? స్వామి పాడమని పాట నాయన. రాత్రి తిన్నావు పొద్దున తిన్నావు కదా శిష్య. నేను ఒక రాగం ఇస్తాను, దాన్ని పాడు శిష్య. అలాగే సరేనా? రెడీ? సారీ గామ పాదాని సా సారీ గామ పాదాని సా సారీ గామ పాదాని సా సారీ గామ పాదాని సా సారీ గామ 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 సారీ గా. శిష్య ఎలా ఉంది శిష్య? ఉంది. మరి దీన్ని పాడు శిష్య. చెమ్మ చెక్క చాడేసి మొక్క చెమ్మ చెక్క చాడేసి మొక్క చెమ్మ చెక్క మొక్క 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 మొక్క. బాగా పాడా నాయన, బాగా పాడా నాయన. థ్యాంక్ యూ ఇలా పాడితే నువ్వు ఎక్కడికి పోయి కాలేజ్ దాటి కూడా పోనాయన. గురువు గారు. ఏం నేను ఒక పాట పాడి చూస్తాను చూడు, అలా పాడినాయన. ఓకేనా? సరే గురువు గారు. ఆపు ఆపు ఆపు. పాడాలి శిష్య. అలా పాడితే మీలాగా ఉంటాను కానీ నేను నాలాగా ఎందుకు ఉంటాను గురువు గారు. సరే శిష్య, నువ్వు వెళ్ళి కూర్చో. ఇంకో భక్తుని పిలిపిస్తాను. సార్ తొందర పడుతున్నారు, ఇంకో భక్తుని రమ్మని శిష్య. సరే గురుగారు. గురుగారు ఇంకో భక్తుని పిలువు నాయన. ఇంకో భక్తుడు వస్తున్నాడు గురుగారు, రెడీగా ఉండండి. పిలువు నాయన. తొందరగా నాయన. గురుగారు అయ్యా గురుగారు 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 ఏమైంది గురుగారు? గురుగారు తప్పారు. గురుగారు తప్పారు. గురుగారు తప్పారు. ఏం తప్పారు? స్పృహ. 3 ఏళ్ళ నుంచి 30 సబ్జెక్టులు తప్పితేనే ఏం కాలేదు. ఈ స్పృహ ఏం చేస్తుంది? ఎవరు శిష్య? తీయటి గంగా జామంతో నిద్ర లేకుంది. ఇందాక కొత్త సుగంధ వాటర్ తాగి స్వామి. సుగంధ వాటరా? చాలా తీగా ఉన్నాయి నాయన. నువ్వేం చేస్తుంటావు నాయన? స్వామి నన్ను మర్చిపోయారా? ఇది వరకు ఒకసారి వచ్చాను డాన్స్ సెలెక్ట్ అయ్యా నాయన హీరోగా. హీరోగా సెలెక్ట్ అయ్యాను కానీ డాన్స్ రాదని పక్కన పెట్టేశారు స్వామి. అవునా? ఒక పాట అయినా చూపిస్తుంది. నీ డాన్స్ ఎలా ఉందో చూపి నాయన మన వాళ్ళకి. అలాగే సార్. రెడీ స్టార్ట్ యాక్షన్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే. శిష్య బాగానే చేస్తున్నావు కానీ ఇంకో సాంగ్ ప్లే చేస్తాను. స్లో సాంగ్, ఊపు వస్తుంది అందరికి. ఊపు స్వామి. ఆ పాట ప్లే చేస్తాను, అది చేయనైనా. సరే సార్. శిష్య చెప్పండి గురుగారు. దంకి చీర కట్టె ముద్దుగుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ. సయ్యంటు సైటు కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకోమ్మా. ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా. తరిమి ఉరిమి మామ తగుకి దిగుదామా. ఇలా వేయాలి శిష్య, అప్పుడు కానీ వాళ్ళకి లేదు. తప్పు బాబా తప్పు. అర్థమైందా శిష్య? మరి నీ కోసం ఒక మంచి చాలా సూపర్ ఫాస్ట్ సాంగ్ పెడతాను, ప్లే చేస్తాను, చేయి శిష్య. ముందు మీరు చేసి చూపించుకోండి గారు. సరే శిష్య, ప్లే చేయనైనా. నిన్ను పట్టుకురో తిట్టుకురో బావో తప్పులు బావో. నీ మీద ప్రేమ తగ్గదురో బావో తప్పులు బావో. నిన్ను పట్టుకురో తిట్టుకురో బావో తప్పులు బావో. నీ మీద ప్రేమ తగ్గదురో బావో తప్పులు బావో. అరే ప్రేమని పిల్లో నా పరువు
శిష్య అర్థమైందా? గురుగారు శిష్య. మీ ట్రైనింగ్ లో ఖచ్చితంగా బాగానే చేస్తాను. శిష్య గురుగారు ఆడుంటే నాగిపిస్తాడు సర్వం. మా ఊరికి రాజమౌళి వివి వినాయక్ వస్తాడు. అప్పుడు శిష్య. పరిచయం చేస్తా. శిష్య మరో విద్యార్థిని రమ్మన్నాయన. రాడు. పిలువు శిష్య, టైం అవుతుంది. గురుగారు మీ 3 సంవత్సరాల ప్రియ శిష్యుడు వస్తున్నాడు గురుగారు. ప్రియ శిష్యుడా? ఆ నది మావో. నది మావా ఎత్తులో ఉన్నాడు ఓడేమవురా. శిష్య చెప్పు శిష్య. నమస్తే గురూజీ. నమస్తే నాయన, ఏం చేస్తుంటావు నాయన? విద్యార్థి అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయింది. పెళ్ళి అయిపోయింది, సబ్జెక్టులు అయిపోయింది, పెళ్ళి అయింది. మరి పిల్లకాయల కోసం నా దగ్గరికి రా, నా వల్ల కాదు అసలు. శిష్య చెప్పు నాయన, ఇంకా నీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు నాయన? తెలుగు, హిందీ. చాలే, నీకు తొందరగా లాంగ్వేజెస్ నేర్పిస్తాను. 3 లాంగ్వేజెస్ తొందరగా నేర్చుకో, అప్లోడ్ వెళ్ళిపోతావు. అర్థమైందా? ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, మాతృభాష. ఓకేనా నాయన? ప్రయాణికులకు విజ్ఞప్తి: బండి చలనంలో ఉన్నప్పుడు ఎక్కుటి కానీ దిగుటి కానీ ప్రమాదకరము. అది తెలుగు నాయన. ఇంగ్లీష్ ఇప్పుడు. ఇంగ్లీష్. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 2, 6, 7, 8 విల్ రెడీ టు లీవ్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 2. అర్థమైందా? తెలుగు వచ్చేసింది. శిష్య ఇంతకీ నా కోసం ఏం తెచ్చావు నాయన? 50 గ్రాములు 50 గ్రాములు ఏంది అది? పకోడీ తెచ్చాను స్వామి. పక్కోడి దేవుడు తెమ్మన్నాను నాయన నిన్ను. నాది పకోడీ నేనే తెచ్చాను స్వామి. నీ తెచ్చావా పక్కో తెచ్చావా? నాదే తెచ్చాను స్వామి. వాడు నా చెప్పు పకోడీ. అన్నమాట. పక్కోతే అన్నాడు తాక నుంచి. నీది నీ కాడే పెట్టుకున్నాయినా, నాది నా కాడే పెట్టుకుంటాను. ఇందుకు ఏం చేస్తుంటావు నాయన నువ్వు? ఇందుకు ఏం చేస్తుంటావు నాయన? మొదటిసారి నా సబ్జెక్టుల కోసం వచ్చాను, రెండవసారి నా పెళ్లి కోసం వచ్చాను, ఇప్పుడు నా పెళ్ళాం కోసం వచ్చాను స్వామి. ఏమైంది నాయన నీ పెళ్ళాంకి? నాకే లేదని వెళ్ళిపోయింది స్వామి. ఏమీ లేదు నాయన నీకు. ఉద్యోగం స్వామి. ఉద్యోగం మా గురువు గారికి కూడా లేదు. శిష్య, నా గురించి అవసరమా నీకు? ఉద్యోగం లేదు, నిలిపిందా? ఎందుకు లేదు నాయన? నాకి లేదని తీసేశారు స్వామి. ఏమీ లేదు నాయన. కమ్యూనికేషన్ స్కిల్స్ స్టఫ్ స్వామి. ఉందా నీ కాడ? స్టఫ్ వేడిగా హాట్ వెజ్ పఫ్ ఉంది స్వామి. మడిచి మైక్రోవేవ్లో పెట్టి మళ్ళీ వచ్చి తింటా. సరేనా? సరే కానీ శిష్య, స్వామి నా భవిష్యత్తు చూసి కొంచెం చెప్తారా? భవిష్యత్ మామూలుగా 2 లింగాలు ఉంటాయి నాయన, స్త్రీలింగం, పుంలింగం. నీది మల్టీలింగం ఉన్నట్టుంది నాయన. ఇలా అయితే కుదరదు. నీకు ఇండియాలో ఉన్న రోజులు కష్టాలు తప్పితే ఏముంటుంది. పాస్పోర్ట్ ఉందా నాయన నీకు? ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ఉంది స్వామి. రేషన్ కార్డు అప్లై చేయకూడదా? ఇస్తారా? శిష్య నేను అడిగిందా పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఉంది స్వామి. ఉందా? సరే నువ్వు నాతోటే రానాయనా, నేను తీసుకెళ్తాను నేను అప్పటికి. 7 రోజులు ఈ లెక్క నాకు 4 సంవత్సరాలు అయిపోయింది ఈడ. ఇంక వాళ్ళే తరిమేస్తారు. వాళ్ళు తన్నక ముందే మనం వెళ్ళిపోతాం. సరే స్వామి. అర్థమైందా? నాతోటే అంటే మన వ్యాపారం ఇప్పుడు అబ్రాడ్ లోనా స్వామి? అవును స్వామి. గురుగారు నాకు ఒక చిన్న సందేహం గురుగారు. చెప్పు నాయనా. 3 సంవత్సరాల నుంచి ఒక్క ప్యాంట్ ఒక చీర కూడా రాలేదు, అన్ని ప్యాంటు షర్ట్లే వస్తున్నాయి. ఏంది గురుగారు? ఎత్తవా అన్ని ఎదవాలోచనలే. చిన్నప్పుడు ఏం చెప్పావు నాయన? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్పావు. అవునా కాదా? మరి పెళ్ళి ఎవరిని చేసుకుంటారు ఫారిన్కి వెళ్ళి చేసుకుంటాను నేను, అందుకే కదా వెళ్ళేది ఇప్పుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.